హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాహి వ్లాగ్స్. ఈరోజు ఈరోజు మీకు టీవీఎస్ ఎక్సెల్ బండి యొక్క ఎక్సలెంట్ వైర్ కేబుల్ ఎలా వేయాలో చెప్పబోతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వాడిపోయి ఉంది ఎక్సలెంట్ కేబుల్. ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేయాలి. సరే, మీకు చూపిస్తాను స్టార్ట్ చేసి కేబుల్ వేయిందా లేదా అని మీకు కన్ఫర్మేషన్ కోసం. స్టార్ట్ అయిపోయింది. ఎక్సలెంట్ ఇద్దాం, వర్క్ చేయట్లేదు. కేబుల్ పోయింది కదా, ఓకే, నాట్ వర్కింగ్. చాక్ కూడా లేదు, చాక్ వైర్ కూడా తెగిపోయింది. ఓకే, ఫస్ట్ అయితే మీకు ఎక్సలెంట్ వైర్ వేసి చూపిస్తాను. ఈ ఎక్సలెంట్ వైర్ కేబుల్ మొత్తం వేసుకోవాల్సి వస్తుంది. ఎక్సలెంట్ టీవీఎస్ ఎక్సెల్కి మామూలుగా బైక్స్లో అయితే ఎలా ఉంటుందంటే ఓన్లీ వైర్ చేంజ్ చేసుకుంటే అయిపోద్ది, కానీ ఇందులో కేబుల్ కూడా చేంజ్ చేసుకోవాలి. మొత్తం సెట్ వస్తుంది అనమాట. మీకు చూపిస్తాను సెట్. ఇది చోక్ కేబుల్ అనమాట. చోక్ కూడా పోయింది కదా, చోక్ కేబుల్. దీన్ని చూద్దాం. ఇది ఎక్సలెంట్ కేబుల్ ఇలా ఉంటుంది. సుప్రజిత్ కంపెనీ, ఇది మంచి కంపెనీ. ఫస్ట్ బండి యొక్క సైడ్ పార్ట్స్ తీసుకుందాం. ఈ ఎక్సలెంట్ కేబుల్ అయితే మనం బయటకు లాగేద్దాం, తీసేద్దాం బయటకు. ఎక్సలెంట్ కేబుల్ ఇట్లా తీయాలి, బయటకు లాగాలి. పెట్రోల్ పైప్ అయితే పక్కకు తీసుకుందాం. పెట్రోల్ పైప్ తీసి పక్కకు పెట్టుకుందాం. ఎక్సలెంట్ కేబుల్ అనేటువంటి ఇట్లా ఒక చిన్న కంటైనర్ ఫిక్స్ చేయబడి ఉంటుంది. దాన్ని లూజ్ చేసుకుందాం, బయటకు తీద్దాం. ఇప్పుడు వచ్చేసింది. దీనికి ఒక స్ప్రింగ్ ఉంటుంది, కాయలు ఉంటుంది. స్ప్రింగ్ కాయలతో ఇట్లా ఉంటుంది అన్నమాట సెట్. మన స్ప్రింగ్ కాయలు అలాగే ఉంటుంది సేమ్, ఓన్లీ కేబుల్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఉంటుంది ఇది ఎక్సలెంట్ కేబుల్. ఈ కాయలను స్ప్రింగ్ నుండి వైర్ కేబుల్ అయితే ఉందో దాన్ని వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నా. వేరు చేసేద్దాం. ఓకే, వచ్చేసింది. న్యూ కేబుల్కి స్ప్రింగ్ని కాయల్ని అటాచ్ చేస్తున్నాం మనం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్ప్రింగ్ని కాయల్ సెట్ చేసుకుంటే సరిపోద్ది కొత్త కేబుల్కి. వీడియో నచ్చితే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్సలెంట్ కేబుల్ చిన్న కంటైనర్లో ఫిక్స్ చేసుకున్నాం. పెట్రోల్ సప్లై పైప్ మళ్ళీ రీకనెక్షన్ చేసుకుందాం. తిరిగి పార్ట్స్ అన్నీ అసెంబుల్ చేద్దాం. సైడ్ పార్ట్స్ అన్నీ అసెంబుల్ చేసేద్దాం. ఇప్పుడు కేబుల్ హ్యాండిల్ దగ్గర కనెక్షన్ ఇచ్చుకుందాం. మనం దీనికి 2 బోల్ట్స్ ఉంటాయి, ఇవి తీసేసుకుందాం. రెండు స్క్రూస్ ఉంటాయి అన్నమాట, తీసేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఈ 2 స్క్రూస్ ఫిట్ చేసుకుంటే ఎక్సలెంట్ కేబుల్ అనేటువంటిది మనకు రెడీ అయిపోయినట్టే. ఒకసారి టెస్ట్ చేద్దాం కేబుల్ వర్క్ చేస్తుందా లేదా అని. ఓకే, ఇట్స్ వర్కింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. Like and subscribe. Share the video.